హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాల సమయంలో మనమందరము ఒక శ్రేష్టమైనటువంటి మాటలను వినడానికి దేవుడు కృప చూపించాడు. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 34:15 ఆయన చెవులు వారి నీతిమంతుల మొరలకు ఒగ్గి ఉన్నవి. అలాగుననే కీర్తనలు 94:9 చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఈ యొక్క వచనాల విషయమై మనము ఆలోచన చేస్తే, దేవుని అద్భుత సృష్టిలో మన చెవులు కూడా ఒక భాగము. ధ్వనిని గ్రహించగలిగే గొప్ప చెవులను దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. మన చెవులతో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అని మనము ప్రశ్నించుకున్నట్లయితే, ఇతరుల తప్పిదాల గురించి చెప్పే మాటలు, వ్యర్థమైన మాటలు, లేక ఇతరులను తీర్పు తీర్చే మాటలు వినడానికి మన చెవులు ఇవ్వబడలేదు. ప్రియ స్నేహితులారా, ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి మరొక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే, ఇటువంటి మాటలు వినేందుకు మాకు సమయం లేదు, మాకు వేరే పని ఉంది, అయినా ఇటువంటి మాటలు మాకు ఇష్టం లేదు అని చెప్పే ధైర్యము మనందరికీ ఉండాలి. ఇలా మనము చెబితే అందవికారమైన సాతాను చంప చెల్లుమనిపించినట్లే. రెండవదిగా, ఈ లోకంలో ధ్వనించే వ్యర్థమైన వాటన్నిటికీ మనము చెవిటివారమై దేవుని మాటలు వినడానికి ఆతురత చూపించాలి. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చున్న మాటల వలన కలుగును. రోమ 10:12 తెలియజేయబడి జరిగింది. మూడవదిగా, మన చెవులు ఆత్మస్వరానికి చెవియొగ్గాలి. మన చెవులు పవిత్రంగా ఉంచుకొని శ్రద్ధతో ఆయన మాటలు వినాలనుకుంటే, దేవుని ఆత్మ పరలోక విషయములను మెల్లని స్వరంతో మనకు వినిపిస్తాడు. ఈరోజు ఆయన వాగ్దానము చేసినట్టు మనము మొరపెడితే ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు అయిన యేసు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఉత్తరాలు రాయమని అపోస్తలుడైన యోహానుకు చెప్పాడు. ప్రతి ఉత్తరానికి ఆఖరులో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని పదే పదే యేసుప్రభుల వారు చెప్పారు. కనుక మనము చెవుల విషయమై, వినేటువంటి విషయమై మనము బహు జాగ్రత్త వహించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన యేసు, అనవసరమైన వ్యర్థమైన మాటలు, విమర్శలు వింటూ మీ హృదయములను బాధ పెట్టినటువంటి వాటిని బట్టి మమ్మల్ని క్షమించండి. మీ ప్రశస్త రక్తముతో మా చెవులను కడిగి పరిశుద్ధపరచండి. శ్రద్ధతో మీ మాటలు వినడానికి, పరిశుద్ధాత్మని స్వరమును వినడానికి మాకు నూతన చెవులు అనుగ్రహించుము. యేసయ్య, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఇది చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.